స్తోత్రించి కీర్తింతుము గణపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు వీడేచువాడు. ఆదరించి కాపాడువాడు వీడేచువాడు. స్తోత్రించి కీర్తింతుము. మనకింత వరకు సహాయపడెను తానప్పగించుకునే మనకై. మనలా నడిపెను సుఖముగను తనదు సత్యము నేర్పించి. తను పాపగా చేనా తనదు సత్యము నేర్పించి. తను పాపగా స్తోత్రించి కీర్తింతుము గణపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు వీడేచువాడు. ఆదరించి కాపాడువాడు వీడేచువాడు. స్తోత్రించి కీర్తింతుము. ఈ ధరలోని నరులలో యథార్థ హృదయములకు ఉదమున తన చిత్తము తెలుపు. పదిలముగా ప్రభు కన్నులు పృథివిని పరుగెత్తురా. పదిలముగా ప్రభు కన్నులు పృథివిని పరుగెత్తు. స్తోత్రించి కీర్తింతుము గణపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు వీడేచువాడు. ఆదరించి కాపాడువాడు వీడేచువాడు. స్తోత్రించి కీర్తింతుము. అన్ని సమయములలో కన్నుతో బోధించును. నన్ను మార్చెను తప్పినను వెన్నుగా హృదయమునాదరించే. అన్నా గురు యేసువా వెన్నుగా హృదయమునాదరించే. అన్నా గురు యేసు. స్తోత్రించి కీర్తింతుము గణపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు వీడేచువాడు. ఆదరించి కాపాడువాడు వీడేచువాడు. స్తోత్రించి కీర్తింతుము. అగ్ని వంటి కన్నులు విఘ్నముల నుండి విడిపించు. తగిన సహాయము చేయును. ఎల్కాలమందునకును కావు మక్కువ పిల్లలకు. ఎల్కాలమందునకును కావు మక్కువ పిల్లలకు. స్తోత్రించి కీర్తింతుము గణపరచెదము కొనియాడెదము.
ఆదరించి కాపాడువాడు వీడేసువాడు. ఆదరించి కాపాడువాడు వీడేసువాడు. స్తోత్రించి కీర్తింతుము. ఆదరం చూచిన కన్నులు అనేకులా చూచెను. ఇశ్రాయేలుల కనికరించే ఎజ్రాకు సహాయపడి నిద్రించవునెప్పుడు. ఎజ్రాకు సహాయపడెన్ నిద్రించెదవెప్పుడు. స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు వీడేసువాడు. ఆదరించి కాపాడువాడు వీడేసువాడు. స్తోత్రించి కీర్తింతుము. నీతిమంతులా చూచే దాది పోలి కాచెను. జ్యోతుల వలె నుండును. అతి బలమిచ్చు అవసరతన్ నిన్ను విడువడు. అతి బలమిచ్చు అవసరతన్ నిన్ను విడువడు. స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు వీడేసువాడు. ఆదరించి కాపాడువాడు వీడేసువాడు. స్తోత్రించి కీర్తింతుము. ఏడు కన్నుల గలవాడు నాడు నేడు కాపాడును. ఎడతెగని చెడు గులబాకు రేడుల నేర్పరచువాడు. పాడుడి హల్లెలూయా. రేడుల నేర్పరచువాడు. పాడుడి హల్లెలూయా. స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు వీడేసువాడు. ఆదరించి కాపాడువాడు వీడేసువాడు. స్తోత్రించి కీర్తింతుము. దేవుని యొక్క వాక్యముల నుండి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనములో రాయబడిన మాట ఏంటంటే, ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనములకు రమ్మని అతన్ని బలవంతం చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేస్తూ వచ్చాను. కాబట్టి ఇక్కడ మరి ఎలీషా ఆ రోజుల్లో మరి ఆయా ప్రాంతాల్లో, ఎందుకంటే ఆ రోజుల్లో దైవ సేవకులు అనేవాళ్ళు చాలా తక్కువ ఉండేవారు. ప్రవర్తలు,
సేవకులు చాలా తక్కువ ఉండేవాళ్ళు. ఒక వ్యక్తి ఏం చేస్తూ వచ్చేవాడంటే అనేక ప్రాంతాలకు తిరుగుతూ వచ్చేవాడు అనమాట. ఆ ఏరియా అంతా మరి ఎక్కడెక్కడైతే దేవుని ప్రజలు ఉన్నారో వారి దగ్గరికి వెళుతూ ఉండేవాడు. అట్లా ఎలీషా గారు కూడా ఈ సునేమి పట్టణానికి వెళ్ళాడు అనమాట. కర్మేలు నుంచి ఈ యొక్క మరి సునేమి పట్టణానికి అనేక పర్యాయంలో ఆయన వెళ్తూ ఉండేవాడు. అయితే ఆమె గమనించిందంట. ఆమె గమనించి దైవజనుడు ఇంత దూరం నుండి వస్తున్నాడు కానీ ఆయన అలసట తీసుకోవడానికి, ఆయన కాసేపు ఉండడానికి ఆయనకి ఏమి లేదని గ్రహించిందంటే, ఏదైనా ఒక గది ఉంటే బాగుంటుంది, ఆయన కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆలోచించి తన భర్తతో మాట్లాడి మరి దైవజనుడి కొరకు ఏం చేస్తూ వచ్చిందంట, ఆ గోడ మీద ఒక చిన్న గదిని నిర్మించి అందులో ఏం పెట్టిందంట ఆమె, మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుతూ వచ్చిందంట. ఆయన ఏం చేస్తూ వచ్చినాడంట, వచ్చినప్పుడల్లా అందులో బస చేస్తూ వచ్చేవాడు అనమాట. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు గెహాజీ అనే ఆయన కూడా ఉండేవాడు అనమాట. వీళ్ళిద్దరూ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎలీషా గారికి ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే ఆతిథ్యం చేస్తూ వచ్చింది. అట్లా చాలా రోజులు మరి ఎలీషా గారు ఆ ఇంటికి రావటం వెళ్ళటం ఇవన్నీ జరుగుతూ వచ్చాయన్నమాట. అయితే మరి దేవుడు ఆమె గురించి ఇచ్చినటువంటి మాట ఏంటంటే, ఒక అద్భుతమైనటువంటి మాట ఏం చెప్పాడంటే 8వ వచనంలో గనురాలైన ఒక స్త్రీ అని ఆయన చెప్పేవాడు అనమాట. ఆమె ఎవరంట? గనురాలు. ఆమె పేరు లేదు, ఆమె పేరేంటో తెలియదు, కానీ దేవుడిచ్చిన మాట ఏంటంటే ఆమెకి ఏం పేరు పెట్టాడు దేవుడు? గనురాలైన స్త్రీ అంట. నిజంగా ఆమె మరి దేవుడు ఆమెకి గనురాలని పేరు పెట్టాడు అనమాట. అక్కడక్కడ ఉంటారనమాట కొంతమంది ఆత్మీయంగా గనులైనటువంటి వారు ఉంటారనమాట. ఆత్మీయంగా గనులైనటువంటి వారు ఉంటారు అనేక చోట్ల. ఇప్పుడు కూడా మన క్రైస్తవంలో చాలామంది అనేక సంఘాల్లో వారు అగపడుతూ ఉంటారు, కనపడరు వాళ్ళు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఈమె గురించి దేవుడు ఏం రాయబడుతూ వచ్చిందంటే గనురాలైన స్త్రీ అని చెప్పి ఆమె గురించి దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఈమె చాలా భక్తి కలిగినటువంటి స్త్రీ, చాలా భక్తి శ్రద్ధలు కలిగినటువంటి స్త్రీ, చాలా ఆత్మీయంగా ఉన్నటువంటి స్త్రీ అన్నమాట. దేవుని యందు విశ్వాసం కలిగిన స్త్రీ. కాబట్టి ఈమె గురించి దేవుడు ఏమి సాక్షి ఇచ్చాడంటే మరి సునేమి పట్టణమునకు పోగా, సునేమి పట్టణస్థురాలు, ఈమె పేరు అక్కడ రాయబడలేదు కానీ గనురాలైన ఒక స్త్రీ అని చెప్పి రాయబడుతూ వచ్చింది. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనం కూడా ఏమై ఉండాలంటే గనులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఘనమైన వారుగా, తన ప్రజలైన వారు ఎట్లా ఉండాలంట? ఘనమైన వారుగా ఉండాలని కోరుకుంటున్నాడు కదా. ఎవరు ఘనమైన వారుగా ఉంటారు? ఎవరు ఘనమైన వారుగా ఉంటారంటే ఎవరైతే ఆయన గణపరుస్తారో, బైబిల్లో రాయబడింది, నన్ను గణపరచు వారిని నేను గణపరిచేదను అంటాడు. కాబట్టి దేవుడు ఘనులైనటువంటి ప్రజలుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనము ఘనహీనులుగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు, కానీ ఘనులైనటువంటి వారుగా ఉండాలని దేవుడు మరి ఈ రాత్రికా సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి నిలబడి నేను కూర్చున్నాను, మీరు మనందరం కూడా ఏమై ఉండాలంటే దేవుని దృష్టికి మనం ఏమై ఉండాలి? ఘనులై ఉండాలి. కాబట్టి ఆమె ఏం చేస్తూ వచ్చింది? ఘనమైనది అనమాట. ఆమె గురించి మరి ఆమెకు దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప సాక్ష్యం ఏంటంటే మరి గనురాలైన స్త్రీ అని చెప్పి ఆమెకి పరిశుద్ధాత్మ దేవుడు ఆమె గురించి రాసి పెట్టాడు అనమాట. మరి బైబిల్ అంతట్లో కూడా ఆమె పేరు తెలియదు, కానీ ఆమెకి దేవుడు ఇచ్చినటువంటి పేరు ఏంటంటే గనురాలైన స్త్రీ. దేవుని మనం కూడా ఘనమైన వారంగా ఉండాలి, దేవుని ఘనపరిచే బిడ్డలంగా ఉండాలి. అందుకని దేవుని వాక్యం రాయబడింది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచేదను అని చెప్పి దేవుని వాక్యంలో మనం చదువుకోవచ్చు. అంటే మనము ఎవరు గనులుగా ఉంటారు, ఎవరు ఘనమైన వారుగా ఉంటారు అంటే సామెతల గ్రంథంలో ఒక మంచి మాట, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనం. సామెతల 15:33, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయము నడుచును. ఎవరైతే వినయము కలిగి ఉంటారో వారు ఘనులుగా ఉంటారన్నమాట. ఎవరైతే దేవుని దృష్టికి వినయముగా నడుచుకుంటారో, ఎవరైతే మరి వినయముగా ఉంటారో వారు ఏమి ఉంటారంట? ఘనతను ఉంటారంట.
కాబట్టి ఘనులైనటువంటి వారు ఎట్లా గనులైన వారు అవుతారు అంటే, మరి ఘనతకు ముందు ఏముంటుందంట? వినయం ఉంటుందంట. ఎవరైతే వినయం కలిగి ఉంటారో మరి వారి ముందు ఏం నడుస్తుందంట? ఘనత నడుస్తుందంట. కాబట్టి మరి గనులైన వారు ఇక్కడ కూడా మనం చూస్తే ఎవరు గనులు అవుతారంటే, ఎవరైతే వినయముగా ఉంటారో వారు ఏమవుతారంట? గనులుగా ఉంటారంట. 19వ అధ్యాయం 11వ వచనం, సామెతల గ్రంథం 19:11. ఒకని సుబుద్ధి వారికి దీర్ఘశాంతం ఇచ్చును, తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును. రెండో విషయం ఏంటంటే, ఎవరు గనులుగా ఉంటారంటే తప్పులు క్షమించేవారు ఏమై ఉంటారు చెప్పండి? ఘనతను ఉంటారంట. బైబిల్ చెప్తుంది, నా మాటలు కాదు కానీ దేవుని వాక్యంలో ఏం రాయబడింది? తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును. తప్పులు క్షమించాలి. ఎవరైతే తప్పులు క్షమిస్తారో వారికి ఏముంటుందంట? వారికి ఘనతను వస్తుంది. ఘనత ఎట్లా వస్తుంది? తప్పులు క్షమించడం ద్వారా ఘనత వస్తుందంట. కాబట్టి ఇంకా చూడండి, దేవుని వాక్యంలో ఏం రాయబడుతూ వచ్చిందంట? 20వ అధ్యాయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం, కలహమునకు దూరం గుండుటగా నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. అంటే కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత. నరులకి ఎట్లా ఘనత కలుగుద్దంట? కలహమునకు దూరంగా ఉండటం ద్వారా నరులకి ఏం కలుగుద్దంట? ఘనత కలుగుద్దంట. కాబట్టి మరి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, మనము ఘనులైన వారంగా ఉండాలి. కలహమునకు దూరం ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును ఏం కోరుకుంటాడంట? పోరునే కోరుకుంటాడంట. కాబట్టి దేవుని బిడ్డలైన నీవునే మనం కూడా ఏముండాలంటే, కలహమునకు దూరంగా ఉండుట నరులకు ఘనత అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. 27వ అధ్యాయం 18వ వచనం, సామెతలు 27వ అధ్యాయము 18వ వచనం, అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానుని మన్నించువాడు ఘనతనందును. యజమానుని మన్నించాలి. ఎవరైతే యజమానుని మన్నిస్తారో వాళ్ళు ఏం ఉంటారంట? ఘనతను ఉంటారని దేవుని వాక్యంలో మనం చదువుకుంటూ ఉన్నాం. తన యజమానుని మన్నించేవాడు ఏం చేస్తాడంట? ఘనతను ఉంటాడంట. దేవుని బిడ్డలారా, 29వ అధ్యాయము సామెతల గ్రంథం 23వ వచనం చూడండి. 29వ అధ్యాయము 23వ వచనం, ఎవని గర్వం వాని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనందును. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, వినయ మనస్కుడు ఏం చేస్తాడంట? ఘనతను ఉంటాడంట. కాబట్టి ఇప్పుడు ఈమె గురించి మరి దేవుడు ఏం రాయబడుతూ వచ్చిందట? ఆమె గనురాలైనటువంటి ఒక స్త్రీ. దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యం, గనురాలు కదా. ఎంత ధన్యత కదా. అది ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చినాడు ఆ ఘనత. దేవుని దగ్గర ఆమె మంచి ఘనతను ఆమె ఏం చేస్తూ వచ్చింది? పొందుకుంటూ వచ్చింది అనమాట. కాబట్టి ఆమె గురించి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, గనురాలైన స్త్రీ అన్నాడు. అంతేకాదు, ఈ స్త్రీలో రెండో విషయం ఏంటంటే, ఒకటి ఘనమైన స్త్రీగా ఉంది, గనురాలైన స్త్రీగా ఉంది. రెండో విషయం ఏంటి చూడండి, చదువుకున్న 8వ వచనంలో, ఆ దినమందు ఎలీషా సునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనము గ్రమ్మని అతను ఏం చేస్తూ వచ్చిందంట? ఆమె బలవంతం చేస్తూ వచ్చిందంట. ఆయన ఏమని ఉంటాడంటే, అయ్యా భోజనానికి రండి మా ఇంటికంటే, ఆయన మరి ఎందుకులమ్మా వద్దులే అని ఉంటాడేమో, వద్దులమ్మా ఇప్పుడు కుదరదులే అని ఉంటాడేమో. ఆమె ఏం చేస్తూ వచ్చిందంట? బలవంతం చేస్తూ వచ్చిందంట. బలవంతం అంటే ఆమె ప్రేమ చూపుతూ వచ్చింది. ఆమెలో ఏముంది? ప్రేమ చూపుతూ వచ్చింది. ఆ దైవజనుడితో మాట్లాడుతూ వచ్చింది. దైవజనుడా మా ఇంటికి రండి అని చెప్పి దైవజనుడితో ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే ప్రేమ చూపుతూ వచ్చిందనమాట. ఆమెలో ఉన్నటువంటి మరి రెండో విషయం ఏంటంటే, ఆమె ఏం చేస్తూ వచ్చిందంట? బలవంతం చేస్తూ వచ్చిందంట. మరి మనం కూడా మరి దేవుని సేవకులంటే మనం అలాంటి విధానంలో మనం ఈ దినాన మనం అవన్నీ కోల్పోతున్నాం. ఎందుకంటే మనం అపాయకరమైన దినాల్లో ఉన్నాం, అంచు దినాల్లో ఉన్నాం. మరి దేవుని సేవకులు పరిశుద్ధులు మన ఇంటికి రావాలని మనం ఆశపడుతున్నామా? వస్తానన్నా సరే ఇప్పుడు కుదరదు అనే రోజులు అయిపోయినాయి. కారణం ఏంటంటే
ఆ యొక్క ప్రేమ ఆత్మీయత అనేది మనలో లేదు కనుక దాని ద్వారా ఏమైపోతుందంటే మనము ఆ ఘనతను మనం పోగొట్టుకుంటున్నాం. కాబట్టి మనకు దేవుడు ఆమె నుంచి ఏమి నేర్పిస్తున్నాడంటే ఆమె ఎంతో ప్రేమ కలిగినది. ఆమె ఏం చేస్తూ వచ్చిందంట? బలవంతం చేస్తూ వచ్చిందంట. కనుక బలవంతం చేస్తూ వచ్చింది కనుక అతడు ఆ మార్గమున పోవునప్పుడల్లా వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేస్తూ వచ్చినాడంట. అంటే ఆ స్త్రీ మూడో విషయం ఆమెలో రాయబడింది ఏంటంటే ఆమె ఆతిథ్యం చేసేటువంటి స్త్రీ అన్నమాట. ఆతిథ్యం చేసేటువంటి స్త్రీ. అందుకనే దేవుడు ఆమెను ఏం చేస్తూ వచ్చినాడంటే ఆమెను దేవుడు ఎంచినాడు. ఆమెని దేవుడు ఘనురాలుగా ఎంచుతూ వచ్చినాడు. ఎందుకు దేవుడు ఆమెను ఘనురాలుగా ఎంచుతూ వచ్చినాడంటే ఆమెలో ఉన్నటువంటి ప్రేమ, ఆమెలో ఉన్నటువంటి ఆతిథ్యం చేసేటువంటి ఆ జీవితం ఆమె కలిగి ఉందన్నమాట. కాబట్టి అక్కడ అనేక మంది దేవుని బిడ్డల కుటుంబాలు ఉన్నప్పటికి కూడా ఈ స్త్రీ మాత్రమే ఏం చేస్తూ వచ్చింది? ఆయనను ఆహ్వానిస్తూ వచ్చిందంట. ఏం చేస్తూ వచ్చినాడంట? ఆ మాట చదువుకుందాం. 8వ వచనం. ఆ దినమందు ఎలీషా సునేమి పట్టణమునకు పోగా అతడు గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతం చేసిన గనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేస్తూ వచ్చును. ఆమె ఇంట ఏం చేస్తూ వచ్చినాడంట? భోజనం చేస్తూ వచ్చినాడంట. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా మరి ఎలీషా గారు ఆయనతో పాటు ఉన్నటువంటి గెహాజీ ఇద్దరు కూడా ఏం చేస్తూ వచ్చినారు? భోజనం చేస్తూ వచ్చినారంట. బైబిల్లో అపొస్తలుల కార్యములో ఇంకొక స్త్రీ ఉంది, లూదియా. ఆమె ఏం చేసిందంట? ఆమె కూడా ఏం చేసింది? బలవంతం చేస్తూ వచ్చిందంట. అంటే చూడండి, ఆ మాట చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 15వ వచనం. ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే వేడుకుని మమ్మను బలవంతం చేసెను. బైబిల్లో ఇద్దరు స్త్రీలు ఆ యొక్క దైవ సేవకులు ఏం చేశారంటే బలవంతం చేశారని. అంటే బలవంతం అంటే ప్రేమ చూపించినారన్నమాట. మీరు రావాలి, మా ఇంటికి రావాలి, మా ఇంటికాడ భోజనం చేయాలి. ఎందుకనంటే ఆ దీవెన చాలా గొప్పదనమాట. యేసుప్రభువారు ఏమంటాడు? ఒక గిన్నెడు క్రీస్తు పేరట వచ్చిన వాళ్ళకి ఒక్క గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే దాని ఫలం ఏం చేయరంట? పోగొట్టుకోరంట. కాబట్టి చాలా ధన్యత, చాలా ఆశీర్వాదం అన్నమాట. ఎందుకంటే దేవుని వాక్యంలో యోహాను రాసిన 3వ పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది. వారు దేవుని పేరట బయలుదేరి ఉన్నారు. చూడండి, ఆ మాట చదువుకుందాం. ఎంత చక్కగా మరి యోహాను రాసిన 3వ పత్రిక. యోహాను రాసిన 3వ పత్రిక 6-7 వచనాలున్నాయి. వారిని ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్ని జనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామం నిమిత్తం బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నువ్వు వారిని సాగనంపినడల నీకు యుక్తముగా ఉండును. ఇక్కడ ఏం రాయబడిందంటే గనుక వారు దేవునికి తగినట్లుగా, ఇక్కడ ఏమంటాడంటే ఆయన నామం నిమిత్తము వారు ఏం చేస్తూ వచ్చినారంట? బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీ వారిని సాగనంపినడలా నీకు యుక్తముగా ఉండును అంటున్నాడు. అంటే మరి వారు ఎవరి పేరు మీద వెళ్తూ వచ్చినారంట? దేవుని పేరు మీద, దేవుని నామమున బయలుదేరుతూ వచ్చినారంట. అంటే యుక్తముగా ఉండును అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ స్త్రీలో మనం చూసే విషయం ఏంటంటే ఒకటి గనురాలైన స్త్రీ, రెండోది ఆ ప్రేమ కలిగినటువంటి స్త్రీ, మూడోది ఏం చేస్తూ వచ్చింది? ఆమె ఆతిథ్యం చేస్తూ వచ్చింది కదా. వచ్చినప్పుడల్లా వారికి భోజనం ఎవరు పెట్టాలి? ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, వస్తాడు, అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడల్లా ఏం చేయాలా? భోజనము పెట్టాలన్నమాట. ఈ భోజనం పెట్టాలి అని అంటే కొంతమంది ఏమనుకుంటారు? ఈయనకేదో కొదువే అడుగుతున్నారు అనుకుంటారు. నాకేం అవసరం లేదండి. అంటే మన ఆశీర్వాదం గురించి చెప్తున్నాను, అది అందరికి ఉండదు. నేను కరీంనగర్లో సేవ చేసినప్పుడు 3 కుటుంబాలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు మాకు భోజనం పెట్టేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళు ధనవంతులని కాదు, కానీ వాళ్ళు భోజనం చేయకుండా వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు వాళ్ళ ఇంటికి విజిటింగ్కి వెళ్తే. మిగతా వాళ్ళందరూ ఇంకా చాలామంది కుటుంబాలు ఉన్నారు. కానీ అంటే అదొక ధనిత, అదొక కొంతమంది మాత్రమే ఆతిథ్యం చేయగలరు అన్నమాట. అందరూ చేయరు.
కొంతమంది మాత్రమే ఏం చేసేవాళ్ళంటే ఆ 3 కుటుంబాలు ఏం చేసేవాళ్ళంటే ఎక్కువ శాతం మాకు వారు భోజనం తినకుండా మమ్మల్ని పంపించలేదన్నమాట. మేము ఎక్కువ శాతం 3 కుటుంబాల్లో భోజనం చేసాం. 12 సంవత్సరాల్లో 3 కుటుంబాల్లో ఎక్కువ శాతం మేము భోజనం చేసిన కుటుంబాలు ఉన్నారు. ఆ 3 కుటుంబాలు కంపల్సరీగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో భోజనం చేయకుండా వారు ఏం చేసేవాళ్ళు కాదు, పంపించేవాళ్ళు కాదు అనమాట. కాబట్టి అంటే మిగతా వాళ్ళంతా అట్లాగా అని కాదు, అలాంటి అది అది అందరూ చేయలేరు. ఎందుకంటే బైబిల్లో ఏం రాయబడుతూ వచ్చిందట, ఆదిత్యము ఎబ్రిల్కి రాసిన పత్రికలో మనందరికి బాగా తెలిసిన మాట, ఒక మాట ఉంది చూడండి. ఎబ్రిల్కి రాసిన పత్రికలో 13వ అధ్యాయం 1వ వచనం, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీడి, ఆదిత్యం చేయ మరొకడి, దానివల్ల కొందరు ఎరుగకే దేవదూతలకు ఏం చేస్తూ వచ్చినారంట, ఆదిత్యం చేస్తూ వచ్చినారంట. ఎరగకే ఆదిత్యం చేస్తూ వచ్చినారంట. వాళ్ళు దేవదూతలని తెలవదంట. అబ్రహాముకి దేవదూతలని తెలవదంట. అబ్రహాం ఎండవేళ గుడారం వాకిట కూర్చున్నాడంట, చెట్టు కింద కూర్చున్నప్పుడు మరి దేవదూతలు మరి మామూలుగా వాళ్ళు దేవదూతల్లాగా లేకుండా మామూలు మనుషులాగా వచ్చారనమాట. వారి దేవదూతలని ఎరగకే వారికి ఏం చేస్తూ వచ్చినారంట, ఆదిత్యం చేస్తూ వచ్చినారంట. కాబట్టి ఆదిత్యం చేసేటువంటి ఆ గుణాన్ని కలిగింది ఈ సునేమిరాలు. కాబట్టి ఆమెలో మనం చూస్తున్నాము, ఆమె ఎంతో ఆదిత్యం చేసేటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. అంతేకాదు ఆమె ఏం చేస్తూ వచ్చిందో చూడండి, 9వ వచనం చదవండి. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చి పోస్తున్న భక్తిగల దైవజనుని నేను ఎరుగుదును, కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయిస్తూ వచ్చెను అని చెప్పాను. అంటే అక్కడ ఏమి చెప్తుంది, భర్తతో కలిసి ఆమె ఆత్మీయుడు కాదు. సునేమిరాలు భర్త ఆత్మీయుడు కాదు. ఈ గండ్రాలైన స్త్రీ భర్త ఆత్మీయుడు కాదు. అతడు కొంత భక్తిహీనులు ఉన్నటువంటి వ్యక్తే. ఆయన అంత ఆత్మీయుడు కాదు. కాకపోయినప్పటికి కూడా భర్తతో కలిసి, అంటే ఏదైనా ఒక పని చేయాలంటే భార్య భర్తలు ఇద్దరు కలిసి చేయాలనేది దేవుని ఉద్దేశం అన్నమాట. ఇక్కడ మనకు ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే, ఏ పని చేసినా భార్య అయినా భర్త అయినా, ఏ పని చేసినా భార్య భర్తలుగా దేవుడే మనకి చెప్పే మాట ఏంటంటే, దేవుని వాక్యంలో దేవుడు మనకి ఇచ్చే మాట ఏంటంటే, ఇక్కడ చాలామంది భార్య భర్తలు కలిగిన వారు ఉన్నారు. భర్త కలిగిన భార్య ఉంది, భార్య కలిగిన భర్త ఉన్నారు. ఏది చేసినా నీ భార్యకి తెలియకుండా చేయకూడదు, భార్యతో కలిసి చేయాలి. ఏది చేసినా భర్తకు తెలియకుండా చేయకూడదు. కాబట్టి భార్య భర్తలు ఇద్దరూ ఏది చేయాలన్నా సరే ఏకీభవించి చేయాలనే విషయాన్ని మనకి ఇక్కడ సునేమిరాల్లో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. భర్తతో కలిసి, భర్తకు తెలియకుండా చేయట్లేదు. భర్తను అడుగుతుంది, ఏమండి మన దగ్గరికి దైవజనుడు ఒకడు వచ్చి పోతున్నాడు, అతనికి ఏం చేద్దాం, మనం గోడ మీద ఒక ఇల్లు కడదాం. ఎందుకంటే ఆ రోజుల్లో చాలా పెద్ద పెద్ద గోడలు ఉండేవన్నమాట. ఆమె ఏమంటుందంటే, ఒక గోడ మీద ఒక దైవజనుడికి ఒక చిన్న గది కడదాం, అందులో ఒక మంచం పెడదాం, ఒక దీపస్తంభం పెడదాం, ఒక బల్ల పెడదాం, ఒక పీట పెడదాం అని చెప్పి మాట్లాడుతూ వచ్చింది. అంటే మనకు దేవుడు వాక్యముల నుండి మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడు, భార్య భర్తలైన వారికి భర్తకు తెలియకుండా భార్యకి తెలియకుండా భర్త చేయకూడదు. అది తప్పని ఇక్కడ మనకు రాయబడింది. ఎందుకంటే ఆమె ఏం చేస్తుందంట, ఆమె అంతటికి ఆమె పని చేయించేయట్లేదు. భర్తను అడిగి ఏం చేస్తుంది, భర్త అనుమతి తీసుకుని చేస్తుంది అనమాట. భర్త అనుమతి తీసుకుని ఆ పని చేయించింది అనమాట. భర్తను ఒప్పింపజేస్తూ వచ్చింది. ఆ భర్త మరి అంతగా ఆయనకి తెలియకపోయినప్పుడు, అంత ఆత్మీయంగా ఆయన ఎదగని స్థితిలో ఉన్నప్పటికీ ఆ భర్తను అడిగి భర్త దగ్గర పర్మిషన్, అంటే మంచి విషయాలకి మనము మరి ఏకీభవించే బిడ్డలంగా మనం కలిగి ఉండాలి. ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే, తన పెనిమిటిని చూసి 9వ వచనంలో, మన యొద్దకు వచ్చి పోస్తున్న భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును అంటుంది. కాబట్టి ఆ దైవజనుడు ఎలాంటి వాడు, అతనిలో ఉన్నటువంటి ఎలాంటి భక్తి అనేది
ఆమె గుర్తిస్తూ వచ్చింది అనమాట. ఆమె గుర్తిస్తూ వచ్చింది అంటే ఆమెలో మనం చూసేది ఏంటంటే భర్తతో కలిసి ఆమె ఆ పని చేస్తుంది. మనం కొద్ది నిమిషాలే, మనం సమయం లేదు, మన ముందు భోజనాల కార్యక్రమం ఉంది, తర్వాత విద్యకు కూడా మనకు కొద్దిసేపు సాక్ష్యం చెప్తారు కనుక మరి మనం త్వరగానే ముగించుకుందాం. ఇప్పుడు ఆమెలో మనం ఎన్ని విషయాలు చూస్తూ వచ్చినాం? 4 విషయాలు చూస్తూ వచ్చినాం. మొదటిది ఏంటి? గనురాలైన స్త్రీ. రెండోది ప్రేమ చేత ఆమె ఏం చేస్తూ వచ్చింది? బలవంతం చేస్తూ వచ్చింది. మూడోది ఏంటంటే ఆతిథ్యం చేస్తూ వచ్చింది. 4వ విషయం ఏంటంటే భర్తతో కలిసి భర్తను ఒప్పించి ఆ దైవజనుడి కొరకు ఒక గదిని ఆమె ఏం చేస్తూ వచ్చింది? ఏర్పాటు చేస్తూ వచ్చింది. భర్తకు తెలియకుండా ఆమె ఏది కూడా చేయట్లేదు. అంతేకాదు ఆమె ఒక గొప్ప భక్తిపరురాలైనటువంటి స్త్రీ అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆమె భక్తి కలిగినటువంటి స్త్రీ. ఎట్లంటే ఆ రోజుల్లో భయంకరమైనటువంటి విగ్రహారాధన అనమాట. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి విగ్రహారాధన. మరి అంతేకాదు ఎవరైనా యెహోవా దేవుణ్ణి నమ్ముకున్నారని తెలిస్తే వాళ్ళని చంపేసే దినాలు అవి. ఎందుకంటే ఆ రోజుల్లో యెజబెల్ అనేటువంటి ఆమె పరిపాలన చేస్తుంది రాజుగా. ఆహాబు రాజు పరిపాలనలో యెజబెల్ అనేటువంటి స్త్రీ బహుభయంకరమైనటువంటి స్త్రీ అన్నమాట. మరి ఎక్కడ చూసినా ఎక్కడో రహస్యంగా దాగి ఉండేటువంటి దినాలు అవి. ఎందుకంటే ఆ రోజుల్లో మరి దేవుడు ఏలియాకి దేవుడు ప్రత్యక్షమై అంటాడు, ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని దేవుడు అడిగినప్పుడు ఏలియా అంటాడు, అయ్యా నేను మాత్రమే మిగిలి ఉన్నాను అని మాట్లాడతాడు. చూడండి, ఒక మాట చదువుకుందాం. రోమపత్రిక 11వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. రోమపత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రభువా వారు నీ ప్రవర్తన సంపిరి, నీ బలిపీఠములు పడగొట్టిరి, నేనొక్కడినే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీసిచున్నారు అని ఇశ్రాయేలుకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్తున్నది? బయలుకు మోకాళ్ళని 700 మంది, ఆ 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకుని ఉన్నాను అంటున్నాడు. అంటే అక్కడ ఏలి ఏమంటాడు? అయ్యా నేను ఒక్కడనే ఉన్నాను, ఇంకెవరు లేరు, నేను మాత్రమే పౌరుషం కలిగి ఉన్నాను, నేను మాత్రమే రోషం కలిగి ఉన్నాను అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటాడు? లేదు లేదు, బయలు దేవతకు మోకరింపనటువంటి వారు ఇంకెంతమంది ఉన్నారంట? 7,000 మంది ఉన్నారు. అంటే రహస్యంగా జీవిస్తున్నారు వాళ్ళంతా. ఏలి అనుకుంటున్నాడు నేను ఒక్కడనే ఉన్నాను అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమంటాడంటే లేదు లేదు, ఇంకా ఎంతమంది ఉన్నారు? 7,000 మంది ఉన్నారు, నాకు 7,000 మంది ఉన్నారు అంటున్నాడు. ఏలి ఏమనుకుంటున్నాడు? నేను ఒక్కడనే ఉన్నాను అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటాడు నాకు ఇంకా 7,000 మంది ఉన్నారు నాకు. అంటే ఈమె యొక్క రహస్యంగా మరి ఒక భక్తి కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈమె గురించి 13వ వచనంలో చూడండి, 4వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. అతడు నీవింత శబ్దభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను? రాజుతోనైను సైన్యాధిపతితోనైను నిన్ను గూర్చి మాట్లాడవలను కోరుచున్నావా అని అడగమని గెహాజీ ఆజ్ఞగా వాడు ఆ ప్రకారం ఆమెతనను. అందుకు నేను కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆమెను ఏమంటున్నాడంటే నీవు ఇంత శ్రద్ధ భక్తులు మా యందు కనపరుస్తున్నావు. ఆమె నిజంగా ఎంతో భక్తి చూపిస్తుంది. శ్రద్ధ భక్తి అంటే భక్తితో ఏం చేస్తున్నామే? శ్రద్ధ భక్తి చూపిస్తుంది అనమాట. ఆమె అంటితో భక్తి కలిగినటువంటి స్త్రీగా చూస్తున్నాం. ఆమె భక్తి కలిగినటువంటి స్త్రీగా మరి ఆమెలో మనం కనపడుతుంది అనమాట. అంటే సునేమిరాలు కూడా అలాంటి మంచి లక్షణాలు కలిగినటువంటి స్త్రీగా ఆమె ఉంది. నీవునే మనం కూడా ఆ రీతిగా మనం కలిగి ఉండాలి. ఆమె శ్రద్ధ భక్తి కలిగినటువంటి స్త్రీ అన్నమాట. ఆమె భయభక్తులు కలిగినటువంటి స్త్రీ, దేవుని యందు శ్రద్ధాభక్తి కలిగినటువంటి స్త్రీగా చూస్తున్నాం. అందుకని దేవుడు ఆమెను ఏమన్నాడంటే ఆమె ఘనురాలైనటువంటి స్త్రీ అని చెప్పి మాట్లాడుతుంది. అంతేకాదు 4వ అధ్యాయము 25-26 వచనాలు చూద్దాం. 25వ వచనము 26వ వచనం. ఈ ప్రకారం ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజనుని వద్దకు వచ్చెను. దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి, అదిగో ఆ సునేమిరాలు,
నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖంగా ఉన్నారని అడగమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఎలీషా వెళ్ళిన తర్వాత ఆమె భర్త ముసలాయన ఎలీషా ప్రార్థన ద్వారా దేవుడు ఆమెకి గర్భఫలాన్ని ఇచ్చినాడు, కుమారుని ఇచ్చాడు. అయితే ఆ కుమారుడు ఏం చేస్తాడంటే కొంచెం పెద్దవాడు అయిన తర్వాత ఆ కుమారుడు కొన్ని సంవత్సరాలకి ఏం చేస్తాడు, ఆ కుమారుడు చనిపోతాడు. ఎట్లా చనిపోతాడంటే వాళ్ళ నాన్నమ్మట ఏం చేశాడు, పొలం వెళ్ళాడు అనమాట. పొలం వెళ్ళిన తర్వాత ఆ బిడ్డ ఏం చేస్తూ వచ్చినాడంట, మరి నాకు తల పోయింది అని ఏడుస్తున్నాడు. చూడండి 18 వచ్చిన. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకవారి కోత కొయ్యవారి ఎద్దనున్న వాడు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ తండ్రి పొలంలో ఉన్నాడు. మరి ఈ పిల్లోడు ఏం చేస్తున్నాడు, నాకు తల పోయింది అని అంటే తలనొప్పితో, విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నాడు అనమాట. నాకు తలనొప్పి వస్తుంది, నాకు తల పోయింది అని ఏడుస్తుంటే ఈ తండ్రి గబగబా భుజాన్ని వేసుకు రావట్లే. ఎందుకంటే ఒక మనిషికి ఇచ్చి పంపించాడు అనమాట. ఒక మనిషి నుంచి పంపిస్తే ఆ పిల్లోడు ఏం చేశాడు, మధ్యాహ్నం దాకున్నాడు, తల్లి ఒళ్ళో పండుకున్నాడు. ఆ పిల్లోడు, ఆ బాలుడు ఏమయ్యాడు, చనిపోయినాడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఈమె ఏం చేసిందంటే మరలా ఏం చేసింది, భర్త దగ్గరికి ఒక వ్యక్తిని పంపించి, ఒక పని వ్యక్తిని నా దగ్గరికి పంపించి, ఒక పనివాడిని పంపించు, గాడిది గందగట్టి దైవజన్ని దగ్గరికి వెళ్ళాలంటే అప్పుడు ఈయనేమంటాడంటే, ఇప్పుడు ఎందుకు నువ్వు వెళ్తున్నావు, ఇది అమావాస్య కాదే. 23 వచ్చిన చూడండి. అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని అద్దెకు ఎందుకు పోదు అని అడగగా ఆమె నేను పోవటం మంచిదని చెప్పి గాడిది గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలము. అంటే ఇక్కడ మనం చూస్తే మరి ఆ భర్త ఎలాంటి వాడంటే నిజంగా మరి ఏమాత్రం కూడా ఆత్మీయత లేనటువంటి వాడు అనమాట. మరి దేవుని మందిరానికి వెళ్ళాలన్నా లేకపోతే దైవజన్ దగ్గరికి వెళ్ళాలన్నా ఎందుకు ఇప్పుడు పోతున్నావు, ఇప్పుడేమో మీటింగులు ఉండే సమయం కాదు కదా, లేకపోతే ఇది అమావాస్య దినం కాదు కదా, లేకపోతే ఈరోజు అక్కడ ఏముండదు, ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతున్నాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు పొలంలోనే ఉంటాడు అనమాట. ఆయనకి ఎంతవరకు పొలమే కానీ ఆయన మిగతా విషయాలు ఏది కూడా పట్టించుకోడు. పొలం పనులు ఎంతవరకు అవే. కానీ ఆత్మీయ విషయాల్లో మాత్రం అతను ఏమాత్రం కూడా లేడు. కానీ ఈమైతే ఏం చేస్తూ వచ్చింది, ఇప్పుడు ఈ పిల్లవాడు చనిపోతే ఎక్కడికి వెళ్తుందంటే దైవజనుడి దగ్గరికి వెళ్తుంది. దైవజనుడి దగ్గరికి వెళ్తుంటే ఆ దైవజనుడు ఆమెను దూరం నుండి చూసి గెహాజీని పంపించాడు. ఆమె సునేమిరాల్లాగా ఉంది, నువ్వు ఆమెకు ఎదిరిపోయి ఆమె దగ్గర ఆమె ఎలాగుందో కనుక్కురమ్మని చెప్పి పంపించాడు అనమాట. పంపిస్తే ఆమెను ఎదుర్కొన్నాడంట. చూడండి 26వ వచనంలో, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడగమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను. ఇక్కడ ఏం చెప్తూ వచ్చినాడంటే పనివాడిని పంపించాడు అనమాట. ముందే పనివాడిని పంపిస్తే ఈయన వెళ్ళి నీవు నీ పెనిమిటి నీ కుమారుడు బాగున్నాడు అంటే ఆమె ఏం చెప్పింది, బాగున్నాడు అనింది. అంటే ఆల్రెడీ ఎక్కడ బాగుంది ఆమె, తన కుమారుడు ఆల్రెడీ ఏమైపోయినాడు, ఆయన చనిపోయినాడు. కుమారుడు చనిపోయిన తర్వాత ఇంకా బాగున్నాడని చెప్తామా? కుమారుడు చనిపోయాడు, ఆ కుమారుడిని ఎక్కడ పెట్టింది, దైవజనుడు మంచం మీద పడుకోబెట్టి వచ్చేసింది. కానీ ఇప్పుడు కుమారుడి దగ్గరికి వస్తే మరి కుమారుడి గురించి అడుగుతున్నాడు. నీ భర్త క్షేమంగా ఉన్నాడా, నువ్వు క్షేమంగా ఉన్నావా, నీ కుమారుడు క్షేమంగా ఉన్నావాడా అంటే ఈమెం చెప్తుందంటే అందరూ క్షేమంగా ఉన్నామని చెప్తుంది. అంటే ఆమెలోని విశ్వాసం చూడండి. అంటే నా కుమారుడు చనిపోయినా సరే మరలా దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తే నా కుమారుడు బతుకుతాడు. నిజంగా మరి ఆమె యొక్క విశ్వాసం చూడండి. అదే మనమైతే ఏమంటాం, నా కుమారుడు ఎందుకో చనిపోయినాడండి, ఈరోజు చనిపోయాడు, ఒకవేళ మరి బతికిస్తాడేమోనని చెప్పి నేను దైవజనుడు ఎందుకు వస్తున్నానని చెప్పలేదు. ఆమె ఏం చెప్తుందంటే నా కుమారుడు ఏమై ఉన్నాడు, నా కుమారుడు క్షేమంగా ఉన్నాడని చెప్తుంది.
ఆల్రెడీ కుమారుడు ఏమైపోయినాడు? కుమారుడు చనిపోయినాడు. చనిపోయినప్పుడు కూడా ఆమె ఏం చెప్తుందంటే, మరి క్షేమంగా ఉన్నారంటే అందరూ క్షేమంగా ఉన్నాం, నేను క్షేమంగా ఉన్నాను, నా పెనిమిటి క్షేమంగా ఉన్నాడు, నా కుమారుడు కూడా క్షేమంగా ఉన్నాడు అని చెప్తుంది. అంటే ఎలీషా దగ్గరికి వచ్చి ఇప్పుడు ఏం చేసిందంటే ఎలీషాని తీసుకుని వెళ్ళింది. ఎలీషా వెళ్ళినాడు, ఆ కుమారుడిని ఏం చేశాడు? బ్రతికించినాడు. కాబట్టి ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం దేవుడు ఇంత విధానంలో ఉంది కనుకనే దేవుడు ఆమెను ఏమంటున్నాడంటే గనురాలని పిలుస్తున్నాడు అనమాట. ఆమెని దేవుడు గనురాలని పిలుస్తున్నాడు. గనురాలైనటువంటి ఒక స్త్రీ అని చెప్తున్నాడు. ఆమెకున్న పేరు కంటే కూడా దేవుడిచ్చిన పేరు అది ఎంతో ఘనమైన పేరుగా చూస్తున్నాం. దేవుడు ఆమె పేరు రాయడానికి ఇష్టపడలేదు, కానీ దేవుడు ఆమెను గణపరిచిన పేరు మాత్రము అక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఆమె గనురాలని ఎందుకు పిలువబడుతూ వచ్చిందంటే ఆమె చూపినటువంటి ప్రేమ, ఆమె చేసినటువంటి ఆతిథ్యము, ఆమె తన భర్తతో ఏది చేసినా తన భర్తతో ఏకీభవించే ఆ తత్వాన్ని చూస్తున్నాం. తర్వాత ఆమెలో ఉన్నటువంటి సమర్పణ జీవితాన్ని చూస్తున్నాం. నిజంగా ఆమెకి ఎంత సమర్పణ ఉంటే అట్లా చేస్తుంది అంటే ఇక్కడ ఏం చేస్తుంది ఆమె చూడండి, చదువుకుందాం. ఆమె ఏం చేస్తూ వచ్చిందంట? ఆమె ఏం చేసింది చూడండి, 10వ వచనం చదువుకుందాం. 10వ వచనం. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదాము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేసి వచ్చినని చెప్పాను. అంటే ఆమె యొక్క సమర్పణ చూడండి, ఎంత సమర్పణ ఉందంటే ఆమెలో. మరి దైవజనుడి కొరకు ఎంత సమర్పిస్తుందంటే ఆ గోడ మీద ఒక ఇల్లు కట్టించి, ఆ గోడ మీద ఒక చిన్న గది కట్టించి దానిలో మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఇవన్నీ పెడుతుంది. మరలో వచ్చినప్పుడు అలా ఏం చేస్తుంది? ఆయనకి భోజనం సిద్ధపరుస్తుంది అనమాట. ఎంత సమర్పణ కలిగినటువంటి స్త్రీ. అందుకని దేవుడు ఆమెను ఏమంటున్నాడంటే గనురాలైన స్త్రీ అంటున్నాడు. ఇప్పుడు ఆమెలో మనం చూసే విషయాలు ఏంటంటే, ఆమెలో దేవుడు మనకు నేర్పించే విషయం ఏంటంటే ఆమె గనురాలైన స్త్రీగా ఉంది. రెండోది ప్రేమ చూపిన స్త్రీగా ఉంది. మూడోది ఆతిథ్యం చేసిన స్త్రీగా ఉంది. నాలుగోది భర్తతో కలిసి చేసేదిగా ఉంది. ఐదోది చూసినట్లయితే సమర్పణ కలిగి జీవిస్తూ వచ్చింది. ఆరోది చూసినట్లయితే శ్రద్ధ భక్తి చూపిస్తూ వచ్చింది. ఏడోది చూసినట్లయితే విశ్వాసం కలిగి జీవిస్తూ వచ్చింది. ఆమెలో ఎంత విశ్వాసం ఉంది. తర్వాత ఆమెలో ఉన్నటువంటి విధేయత చూడండి. 4వ అధ్యాయం 27వ వచనం. అతని కాళ్ళు అంటే ఆమె చాలా ఉన్నదనమాట, చాలా హోదా కలిగినటువంటి స్త్రీ. ఆమె దైవజనుడి దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకుందంట. అంటే ఎంత విధేయత చూడండి. తర్వాత ఆమె గురించి ఇంకో మాట రాయబడింది చూడండి, 37వ వచనం. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకుని. ఆమెలో ఉన్నటువంటి విధేయత చూడండి. మరి నీవునే మనం ఎలాగున్నాం? ఆమె దేవుడు అందుకని ఆమెను ఏమన్నాడంటే మరి గనురాలైన స్త్రీ అన్నాడు. గనురాలైన స్త్రీ. మరి ఆ గనురాలు ఆమె చేసినటువంటి ఘనకార్యాలు ఏంటంటే ఆమెలో ఉన్నటువంటి ప్రేమ, ఆమె ఆతిథ్యం చేస్తూ వచ్చింది. తర్వాత ఆమె సమర్పణ జీవితాన్ని చూస్తున్నాం. ఆమె భర్తతో ఏది జరిగినా వాళ్ళ భర్తకు చెప్పి చేస్తూ ఉంది. తర్వాత ఆమె మరి శ్రద్ధభక్తి కలిగినటువంటి స్త్రీగా చూస్తున్నాం. విశ్వాసం కలిగిన స్త్రీగా చూస్తున్నాం. తర్వాత విధేయత కలిగిన స్త్రీగా చూస్తున్నాం. మరి నా స్థాయి ఏంటి, ఆయన స్థాయి ఏంటి, నేను ఆయన కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని అనుకోవట్లేదు, కానీ ఆమె దైవజనుని కాళ్ళు పట్టుకుంటుందంట. అంటే ఆమె మరి నిజంగా ఎంత మరి తగ్గింపు జీవితాన్ని కలిగి వచ్చిందంటే అందుకని దేవుడు ఆమెని ఆశీర్వదించినాడు. దేవుని బిడ్డ, దేవుడు ఆమెని దీవిస్తూ వచ్చినాడు. నీవునే మనం కూడా ఆ రీతిగా ఉండాలి. ఇప్పుడు ఈరోజు కూడా విజయక్క మన అందరి కొరకు ఏం చేసింది చెప్పండి? ప్రేమ విందు ఏర్పాటు చేసింది. అందరం అట్లా చేయగలమా? అందరూ అట్లా చేయలేం. ఉన్నా కూడా చేయలేం. ఉన్నా కూడా ఏం చేయలేం చెప్పండి? ఉన్నా కూడా అలాంటి కార్యాలు చేయలేం. కాబట్టి మరి నీవునే మనం కూడా ఆ రీతిగా ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశమైంది. అలాంటి వారిగా, అలాంటి బిడలంగా మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి వ్యక్తులంగా, అలాంటి ఆతిథ్యం చేసే బిడ్డలంగా, ప్రేమ చూపే బిడ్డలంగా, మరి అలాంటి దైవజనుల విషయంలో
ఆమె కలిగి ఉన్నటువంటిది. దేవుడు ఏమంటాడంటే మరి వాళ్ళకి చేసినాడు, మనం ఎవరికైనా పరిశుద్ధులకి మనం చేసినప్పుడు దేవుడు ఏమంటాడంటే అది నాకు చేసినట్లే అంటాడనమాట. ఇప్పుడు ఈరోజు మనకి విద్యకి ఏం చేస్తుంది, ఒక ప్రేమైంది ఏర్పాటు చేసింది, ఒక ప్రేమైంది ఏర్పాటు చేసింది. ఇది ఎవరికి చేసినట్లు అంటే ఇది దేవునికి చేసినట్లు. ఎందుకంటే తన ప్రజలైనటువంటి వారికి చేస్తే అది దేవునికి చేసినట్లే. కాబట్టి మనం అది గమనించాలి. సునేమిరాల విషయంలో దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఎందుకంటే నీవునే మనం కూడా ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి వ్యక్తులుగా నీవునే మనం కలిగి ఉండాలి. ఆమె నిజంగా ఎలాంటి గొప్ప కార్యాన్ని చేస్తూ వచ్చింది ఆమె గురించి దేవుడు ఎందుకు రాసి పెడుతూ వచ్చినాడు. కనబడేటువంటి సేవకులను గౌరవించినటువంటి వాళ్ళు కనపడనటువంటి దేవుని ఏం గౌరవిస్తారు, దేవుని ఏం కనపరుస్తారు, దేవుని ఏం మహింపరుస్తారు. నీవునేం అలాగ ఉండకూడదు. మనం అలాంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు. దేవుని గణపరిచే బిడ్డలంగా ఉండాలి, దేవుని మహింపరిచే బిడ్డలంగా ఉండాలి కదా. అలాంటి ప్రేమపూర్వకమైన ఈ లోకంలో మనం ఏది తీసుకెళ్ళలేం, ఈ లోకంలో మనం ఏది ఎత్తుకుని వెళ్ళలేం. ఈ లోకంలో మనకు కావాల్సిందల్లా ఏంటంటే మనం చేసే మంచి కార్యాలు మన ఏమిటో వస్తాయి. ఏదైతే మనం మంచి కార్యాలు చేస్తామో అదే మన ఏమిటో వస్తాయి. దాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆ స్త్రీని ఎంతగా ఆశీర్వదించినాడంటే ఆ దేశం అంతా కరువు వస్తుంది అనమాట. ఆ దేశం అంతా కరువు వచ్చిన తర్వాత ఆ దేశం కరువు వచ్చినప్పుడు ఏం చేశాడు చూడండి. 8వ అధ్యాయం చదువుకుని ప్రార్థన చేద్దాం. 8వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం. ఒకనాడు ఎలీషా యెహోవా క్షేమకాలము రప్పింపబోతున్నాడు, 7 సంవత్సరములు దేశంలో క్షేమం కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చటి నుండుట అనుకూలము అచ్చడికి పోవుననగా ఆ స్త్రీ లేచి దైవజనుడి మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకుని ఫిలిష్తీయుల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసం చేసిన. అంటే మరి ఆమె దేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ దేశం విడిచిపెట్టి ఫిలిష్తీయుల దేశం వెళ్ళిపోయింది. దైవజనుడు చెప్పాడు అట్లా అని. ఆమె వెళ్ళిపోయిన తర్వాత భయంకరమైనటువంటి క్షేమం వచ్చింది, భయంకరమైనటువంటి కరువు వచ్చింది. ఎలాంటి కరువు వచ్చిందంటే తన కడుపుని పుట్టిన బిడ్డలనే వండుకు తిన్నారు వాళ్ళు. తన కడుపుని పుట్టిన పిల్లలను వాళ్ళు భక్షించారంట. మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 28, 29 వచనాలు ఉంది, చదవవసరం లేదు కానీ తమ కడుపున పుట్టిన బిడ్డలను వండుకు తిన్నారంట. అంటే అంత భయంకరమైన కరువు వచ్చింది ఆ దేశం. ఈమెని దైవజనుడు ఏం చేస్తూ వచ్చినాడు, నువ్వు ఏదైనా ఒక దేశానికి వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఈమె ఏం చేస్తూ వచ్చిందంటే ఫిలిష్తీయుల దేశం వెళ్ళిపోయింది అనమాట. ఫిలిష్తీయుల దేశం వెళ్ళిపోయిన తర్వాత 7 సంవత్సరాలు గడిపి మరలా తిరిగి వచ్చింది. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి ఈమె గురించి. 8వ అధ్యాయము 5వ వచనం నుంచి ఉంది. మరలా ఆమె తిరిగి వచ్చినప్పుడు మరలా ఎలీషా ఆ రోజుని చెప్పిన మాటను బట్టి ఎలీషా దగ్గర ఉన్నటువంటి శిష్యుడు ఆమెకి ఏం చెప్పినాడంటే ఆమె పొలం ఆమెకు వచ్చేటట్లుగా చేస్తూ వచ్చినాడు. 8వ అధ్యాయము మరి 5, 6, 7 వచనాలు మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోనండి, మనకు సమయం లేదు. ఎందుకంటే మరలా ఆమె 7 సంవత్సరాలు అక్కడ నుండి వచ్చిన తర్వాత ఆమె పొలాన్ని మరలా తిరిగి ఇచ్చినారు. అంతేకాదు ఆమె పొలాన్ని కవులు కూడా వచ్చేటట్లు చేశారన్నమాట రాజు. అంటే దేవుని బిడ్డలైనటువంటి వారికి దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు, మేలు చేస్తూ ఉంటాడు అనమాట. సునేమిరాలు చేసినటువంటి మేలుకి దేవుడు ఆమెకి ఏం చేశాడు, మరలా దేవుడు ఆమెకి మేలు చేశాడు. దేవుడు కోరుకునేది ఏంటంటే నీవునే మనం కూడా అలాంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి వ్యక్తులుగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అలాంటి ఘనమైన వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అలాంటి వారిగా నీవునే మనం ఉంటున్నామా? ఆమె ఎలాంటి విషయాలు చేస్తూ వచ్చిందంట, దేవుడు ఆమె గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే గనురాలైన స్త్రీ. తర్వాత ప్రేమ చూపుతూ వచ్చింది, బలవంతం చేస్తూ వచ్చిందంట. తర్వాత ఆతిథ్యం చేస్తూ వచ్చిందంట. ఏ పని చేసినా భర్తతో కలిసి చేస్తుందంట. బైబిల్ అక్కడ రాయబడింది. 4వ అధ్యాయం 9వ వచనం. సమర్పణ కలిగి చేస్తూ వచ్చిందంట. సమర్పణ ఏం కావాలంటే అవి సిద్ధపరుస్తూ వచ్చింది. ఒకరోజు కాదంట. చూడండి 4వ అధ్యాయం 11వ వచనం. ఆ తర్వాత అతడు అక్కడికి వచ్చి ఒకానొక దినమును వచ్చి ఆ గదిలోకి వచ్చి అక్కడ పడును. అంటే వచ్చినప్పుడల్లా ఎక్కడికి వచ్చేవాడు, ఆ గదిలోనికి వచ్చేవాడు అనమాట. అంటే ఎంత సమర్పణ చూడు, ఎంత శ్రద్ధాభక్తులు.
ఆమె గురించి రాయబడింది శ్రద్ధాభక్తి కలిగినటువంటి స్త్రీ అంట. ఆమె 7వ విషయం ఏంటంటే విశ్వాసం కలిగినటువంటి స్త్రీ. కుమారుడు చనిపోయినా సరే నా కుమారుడు చనిపోయాడని చెప్పటంలా దుఃఖపడుతూ వెళ్తాం లేదు. ఆమె ఏం చెప్తుందంటే నా కుమారుడు ఏమైనాడు, క్షేమంగా ఉన్నాడని చెప్తుంది. అలాంటి విశ్వాసం కలిగి మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుడు ఆమెకి ఎంతో ఒక గొప్ప ఘనతను తీసుకుని వచ్చినాడు. ఈ దినాన ఆమె ఏనాడో చనిపోయి ఉంటుంది, కానీ ఈ దినం వరకు కూడా దేవుడు ఆమె గురించి రాసి పెట్టాడు. ఎందుకు ఆమెను గురించి ఇక్కడ దేవుని వాక్యం రాయబడిందంటే మనం అందరం కూడా నేర్చుకోవడానికి, మనమందరం కూడా ఏం చేయాలి, నేర్చుకోవడానికి. నిలబడి నేను కూర్చున్న మీరు అందరూ కూడా ఏం చేయాలి, మనం నేర్చుకోవడానికి మనకు దేవుడు ఆమెను గురించి రాయబడుతూ వచ్చింది. దేవుడు ఊరికినే రాయలే ఆమె గురించి దేవుడు ఇక్కడ ఒక అధ్యాయమే దేవుడు రాసి పెట్టాడు అనమాట కదా. కాబట్టి ఆమె గురించి అనేక విషయాలు దేవుడు రాసిపెట్టాడు. ఎందుకు రాసి పెట్టాడు అంటే మనం కూడా ఏం కావాలి, అలాంటి వ్యక్తులుగా ఉండాలి. ఈ రీతిగా దేవుడు మనం కూడా ఆ రీతిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక.